అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో గత సంవత్సరం ఇదే రోజు అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. ఈ రోజు అచ్యుతాపురం జంక్షన్లో సిఐటియు మృతులకు క్షతగాతులకు సంతాపం తెలియజేసింది. ఎసెన్షియా పరిశ్రమలో గత సంవత్సరం ఈరోజు 21వ తేదీన ఘోర ప్రమాదం అనేది జరిగింది. నేటికి సంవత్సరం పూర్తవుతుంది. ఏదైతే ప్రమాదంలో 17 మంది మృతి చెందారు, 39 మంది తీవ్రంగా గాయపడి మంచాల పాలయ్యారు. దీనికి ప్రభుత్వం పోట్లాడడం ద్వారా సిఐటి ఆధ్వర్యంలో ₹100 నష్టపరిహారం అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి 25 లక్షల నుంచి 50 లక్షలు కూడా ఇచ్చారు. అలాగే మోడీ ప్రభుత్వం ₹1,00,000 2 లక్షలు ప్రకటించింది. అది ఇంతవరకు కూడా అందలేదు. అందుకోసం ఈరోజు ఏదైతే ఫార్మా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు, లేకపోవడం వల్ల అనేక లోపాలని ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ అధికారులు అలాగే ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం పైన ఇప్పటికి కూడా ఏ చర్యలు తీసుకోవడం లేదు. అందువల్ల ఈ యొక్క ప్రమాదాలు తరచు నిరంతరం ఈ యొక్క ప్రాంతంలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రమాదాలు గుణపాఠంగానే తీసుకొని ఈ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏదైతే ప్రాణాలు అవయవాలు కోల్పోతున్నారో వాళ్ళకి సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రతి పరిశ్రమల్లో కూడా సేఫ్టీ యాక్టివిటీని నిర్వహించాలి. దాని ద్వారా ఇంకా కార్మికుల ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పే అంశం. అందువల్ల ఏదైతే ప్రభుత్వం చర్యలు చేపట్టలేదో ఆ చర్యలు తీసుకొని ఈ కంపెనీ పరిశ్రమ మీద యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఏదైతే వచ్చినటువంటి ఫార్మా కార్మికులు 17 మంది ఉన్నారో వాళ్ళకి సిఐటి తరఫున నివాళులు